கனைத்தெள்ளம் கற்றெருமை கன்றுக்கிறங்கி நினைத்து முளைவடியே நின்று பால் சோர நனைத்தெல்லம் சேரார்க்கும் நற்செல்வன் தங்காய் நனைத்தெல்லம் சேரார்க்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீதனின் வாசல் கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை சேற்ற மனத்திக்கினியானை பாடவம் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பேருரக்கம் இனித்தான் எழுந்திராய் இதென்ன பேருரக்கம் அனைத்தில்ல தாரும் அறிந்தேலொரெம்பாவாய் அனைத்தில்ல தாரும் அறிந்தேலொரெம்பாவாய் కందవగులేగల తలచి కందుకొను ఎనుములకు పొదుగుల పెనుగొనగా దారలై పాలుకారా వీడెల్ల చిత్తడియాయే వీరగోపాల చెల్లెలా తెలిమంచు తడపగా మీ వాకిట నిలిచినాము దానవుడవు లంకేశుని దండించిన రాముని పొగడా మది కుదురు కోసమై పాడుకును నోరారా ఇకనైన లేవవమ్మా ఆ ఆ ఆ ఇకనైన లేవవమ్మా ఇది ఏమి నిదరోయమ్మా అంగనల్ల నందరి గుడి వ్రతము సేయ రావమ్మా అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాల్ తిరువడిగిలే శరణం. ఈరోజు మనం ఇప్పుడు తిరుప్పావైలోని 12వ పాసురాన్ని అర్థానుసంధానంగా సేవించుకుందామండి. కనైతిల్లం కత్తెరుమై కండ్రుకిరంగి నినైతు ములై వజియే నిన్రుపాల్ సోరా ననైతిల్లం సేరాக்கும் நற்செல்வந்தங்காய் பனித்தலை வீஜனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கு இனியானை பாடவும் நீவா திறவாய் இனித்தா எழுந்திரா ఈదన్న పేరు రక్కం అனைతిల్లిత్తారుం అరిందేలో రెంపావాయ్. ఈ పాసురంలో మనకి ఆండాళ్ తల్లి
విశేషంగా ఒక గోపికని నిద్ర లేపుతూ ఆ గోపిక వైభవాన్ని తెలుపుతూ వారి అన్నగారి వైభవాన్ని కూడా తెలుపుతున్నారు. ఇక్కడ ఏంటండి ఆ అన్నగారి వైభవం అంటే చూడండి, మనకి భగవంతుని యందు భగవద్భక్తుల యందు కొంతమందికి కొన్ని రకాలైన నిష్టలు ఉంటాయి కదా. కొంతమందికి ఏంటంటే మనసులో ఒక భావన ఉంటుంది, ఈ పూజ చేస్తే ఒక రకమైన ఫలితం వస్తుంది, ఈ దీపంతో ఇన్ని నూనెలు పోసి వెలిగిస్తే ఒక రకమైన ఫలితం వస్తుందని ఏదేదో వాళ్ళు ఎవరెవరి ద్వారా విన్నయి చదివినవి ఆచరణలోకి పెట్టుకొని ఆయా ఒక కర్మని అనుసరిస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఎలాంటి నమ్మకాలు పెట్టుకోకుండా వాళ్ళు పెద్దలు చెప్పినట్టు ఆచరిస్తూ ఆ కర్మల్నే అలాగా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఎంత కష్టము వచ్చినా మనసు చెలించకుండా భగవంతుడు ఎందే పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండి అలాగా నిశ్చయమైన భక్తితో ఉంటారు. వాడి మీదే భారం పెడతాడు, అంతా ఆయనే చూసుకుంటాడని ఒక దృఢ అధ్యవసాయం కలిగి ఉంటారు అని ఒక రకంగా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఈరోజు గోపిక యొక్క అన్నగారు ఏంటంటే అన్ని పనులు మానేసేసి ఆ కృష్ణుడితోనే కలిసి తిరుగుతూ ఆ యొక్క స్నేహాన్ని అలాగా ప్రొద్దుపుచ్చుతున్నాడు. తన పని మానేసి, అంటే తను చేయవలసిన కర్మానుష్ఠానం కూడా చేయకుండా కృష్ణుడి మీదే భారం పెట్టి అంతా ఆయన చూసుకుంటాడని ఆయనతో పాటు తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి అలాగా గోపిక యొక్క అన్నగారిని విశేషంగా ఆండాళ్ గోష్ఠి చెప్తున్నారు. మరి ఇక్కడ కనైతిల్లం కత్తెరుమై కండ్రుకిరంగి అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఆవులు అంటే అక్కడ ఉన్న పశువుల యొక్క పాల సమృద్ధి ఎలా ఉంది, అవి ఎలాగిస్తున్నాయి అనే విషయానికి మనకి ఇక్కడ చెప్తున్నారు. పాలు ఆవులు ఇచ్చే ఆ పాలు ఎలాగున్నాయంట, వాటికున్న పొదుగు నుండి అలాగ 4 పొదుగులో 4 సిరలు ఉంటాయి కదా, ఆ సిరల నుంచి పాలు అలాగ ధారల్లా కారిపోతున్నట్ట. ఎందుకు అంటే ఆ గోపిక అన్నగారు దూడల్ని ఆ పశువుల దగ్గరికి పాలు తీసుకోవడానికి పంపించకుండా అట్లా వదలకుండా తన పని అలాగ కృష్ణుడితో తిరగడం అన్నట్టే చేస్తున్నాడు. మరి ఇలాగా దూడలకి పాలు ఇవ్వకపోతే ఆ క్షీరము భారం పెరిగిపోతుంది కదా, అలాగా అవి ఆ క్షీరధారలు కురిపిస్తున్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా ఆ పశువులు తమ దూడలు తమ దగ్గరికి వచ్చి పాలు తీసుకుంటున్నాయి అనే ఒక భావనని వాటి మనసులో మెదుల్చుకుంటూ ఉండడంగా ఆ భావనతోనే ఆ దూడలు వాటి దగ్గరికి వస్తున్నట్టు, ఆ స్తన్యాన్ని అవి నోట్లో పెట్టుకుంటున్నట్టు అలా ఒక భావన చేసుకుని కూడా ఆ క్షీరము అలాగా ప్రవహింపచేస్తున్నాయని కూడా మనకి చెప్తున్నారు. అంటే మనకి ఇక్కడ ఆచార్యుల పరంగా తీసుకుంటే 4 సిరలు 4 రకాలైన విషయాలు మనకి బోధ చేస్తున్నాయి. ఒక సిర నుండి వచ్చే క్షీరధార ఏంటంటే మనము ఆచార్యుల దగ్గర నేర్చుకున్నది అధ్యయనం చేయాలి. అంటే ఆ జ్ఞానాన్ని మనం మొదట అధ్యయనం చేయాలి. రెండోది ఏంటంటే అధ్యయనం చేసింది మనము అంటే ఇక్కడ మనకి అధ్యయనం చేయడం ఒక పద్ధతిగా చెప్తారు, మరి ఇతరులకు చెప్పడం అనేది ఒక పద్ధతి. మనం పెద్దల దగ్గర నేర్చుకుంది చదువుకుంటూ ఆ చదివిన తర్వాత ఇతరులకు చెప్పే స్థితిలోకి రావాలి. ఆ తర్వాత ఏంటి, మనం ఆచరించాలి. ఆ తర్వాత మనము ఆ విషయాన్ని ప్రచారం చేస్తూ ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి అని 4 సిరల నుండి 4 విషయాల్ని చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఆచార్యపరంగా ఏంటంటే ఇంత జ్ఞానము 4 సిరల నుండి ఇంకో రకంగా చెప్తున్నారు. భగవంతుని ఆజ్ఞగా ఆచార్యులు వారి శిష్యులకి జ్ఞానాన్ని అందిస్తారంట. రెండవది ఏంటంటే వారు చెప్పకుండా ఉండలేక ఆ జ్ఞానాన్ని చెప్తూ ఉంటారు వారి శిష్యులకి అని చెప్తున్నారు. మరి కొంతమంది శిష్యులు వచ్చి మాకేమైనా అనుగ్రహించనని పెద్దల్ని అడిగితే వారు అలాగా కొన్ని విషయాలు వాళ్ళకి కృప చేస్తారు అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ ఇంకా ఏంటంటే శిష్యుల యొక్క ప్రవర్తన చూసి ఇతరత్ర వాళ్ళ యొక్క విధానం చూసి ఆచార్యులు ఉండలేక వాళ్ళని బాగుపరచాలని ఉజ్జీవనం చేయాలని అలాగా వారి యొక్క మేలు కోసం జ్ఞానాన్ని అందిస్తారని ఇలాగా 4 రకాలుగా ఆచార్యపరంగా కూడా మనకి సమన్వయం చేసి చెప్తున్నారు. ఇక్కడ
మనకి ఇంకా ఆ విషయం ఏం చెప్తున్నారంటే ములై వజియే నిండ్రుపాల్ సోరా అని చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ ఆ దూడలు ఆవు దగ్గరికి వెళ్ళి ఆ పశువుల దగ్గరికి వెళ్ళి పాలు తీసుకోకపోయేటప్పటికి ఆ క్షీరదారులు అలాగా ఆ నేలంతా ప్రవహించేసి ఆ నేలంతా బురద అయిపోయి అలాగుంది అని అంటే అంతలాగా ఆ నేల బురద అయిపోయిందంటే అక్కడ ఎంత పశు సంపద ఉండాలి. ఆ గోపిక ఆ కుటుంబం వారు ఎంత సంపన్న కుటుంబులై ఉండాలి. మరి అదే ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. అలా మరి ఎందుకమ్మా ఆ దూడల్ని పాలు తాగడానికి కూడా వదిలిపెట్టట్లేదు, కృష్ణుడు ఉంటే చాలా, మీ అన్నగారికి ఏంటి అలా తిరుగుతున్నాడు అని చెప్పి లోపల ఉన్న గోపికతో ఆండాల్ గోష్ఠి వాళ్ళు అంటున్నారు. కృష్ణుడు ధర్మం ఎలా ఉంటుందంట, ధర్మం సనాతనం అని చెప్పి అంటున్నారు కదా. అంటే కృష్ణుడితోనే ఉండడం ధర్మంగా పెట్టుకున్నాడు ఏంటి ఆయన. తెల్లవారకు ముందే ఈ కృష్ణుడు గోవులను కాచడానికి ఆ గోపాలకుడితో వెళ్ళి ఆ ఆవుల్ని మేత మేయడానికి అడవులకు తోలుకెళ్తారు కదా పొద్దున్నే. మరి కృష్ణుడి దగ్గరికి ఎవరైనా సందేహ నివృత్తి చేసుకోవాలంటే అక్కడ గోపవృద్ధులు కృష్ణుడు గోశాలలోనే ఎక్కువ కాలం గడిపేవారట. ఆ గోశాలకు వచ్చి కృష్ణుడి దగ్గర తమ సందేహాలు నివృత్తి చేసుకుంటూ ఉండాలి. అంటే అక్కడ తెల్లవారకు ముందే కృష్ణుడు బయలుదేరక ముందే గోవుల్ని కాచడానికి అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క సందేహాల్ని వెలిబుచ్చుకొని సందేహ నివృత్తి చేసుకుంటారని చెప్పంటారు. పనిత్లై వీజనిన్ వాసల్ కడేపత్తి. ఇలాగ నిన్ను మేలు కొలుపుతున్నావు, నువ్వు బయటికి రావట్లా, నీ గుమ్మం ముందుకొచ్చి నీ వాకిట నిలబడ్డాను తల్లి, లేచి రావమ్మా, మమ్మల్ని అనుగ్రహించు, గోష్ఠిలో చేరవమ్మా, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందుదామని చెప్పి అడుగుతున్నారు, ప్రాధేయపడుతున్నారు ఆండాల్ గోష్ఠి. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్న స్థితి ఎలా ఉంది. బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చారు తెల్లవారకు ముందే. మరి మార్గశీర్ష మాసం అయ్యే మంచుతో కూడుకున్నది. మరి పొద్దున్నే రావడంతో ఆ పైనుంచి మంచు అలాగా పడుతుందంట. ఆ విధమైన తడి ఒక పరిస్థితి. కింద నేలంతా ఎలా ఉంది, పశువులు వదిలే ఆ క్షీరదారాలతో నేలంతా బురదైపోయి ఉంది. మరి ఇంకొక పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ మనస్సు పులికించి ఆ పరమాత్మ నామనే సంకీర్తన చేస్తున్నారు కదా, వాయినాలు పాడి మనిత్తినాల్ సిందిక్క అని చెప్పంటున్నారంటే ఇలా 3 రకాలైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇలాంటి స్థితిలో మేమున్నాం, మాతో రావమ్మా, చేరవమ్మా అని చెప్పన్నారు. అంటే పైన తడి, మధ్యలో తడి, కింద తడి, అంటే ఈ విధమైన పరిస్థితి అక్కడ నెలకొంది. పైన తడి ఏంటి, పైనుంచి వచ్చే వర్షపు నీరు. మధ్య తడి ఏంటంటే వాళ్ళు చేసే సంకీర్తన అని మనం చెప్పుకున్నాం కదా. దానికి ఏం చెప్తున్నారంటే ఉపమానంగా ఆ భూమి మీద ఉన్న ప్రవహించే నదులు సముద్రాల నుంచి వచ్చే నీరుని ఒక రకంగా చెప్తున్నారు. మరి కింద తడి అంటే భూమి లోపల నుండి పైకి పొంగి పొర్లే నీరని ఒక రకంగా అంటే ఈ మూడిటిని మున్నీరు అంటారు. 3 రకాల నీరు వేయబడిన విషయాన్ని మున్నీరు అంటారు. అంటే ఇక్కడ మనం ఏమంటున్నారంటే నీ గుమ్మం ముందుకు వచ్చి నీ వాకిటి నిలబడ్డామమ్మా, నీ గుమ్మాన్ని పట్టుకున్నాం, మమ్మల్ని అనుగ్రహించు, గోష్ఠిలోకి వచ్చి చేరమ్మా అని చెప్పంటారు. ఈ గుమ్మానికి ఏం చెప్తున్నారంటే ఓం నమో నారాయణాయ అని అష్టాశ్రీ మంత్రాన్ని సూచిస్తున్నారు ఈ విషయంగా. అంటే గుమ్మానికి 4 రకాలుగా బద్దలు కట్టుంటాయి కదా. ఒక నిలువు బద్ద ఏమో ఓం అనే ఒక నిలువు బద్దగా చెప్తున్నారు, ఇంకొక నిలువు బద్దనేమో నారాయణాయ అని చెప్తున్నారు. మరి పైన ఉన్న అడ్డబద్ద నా అనే విషయాన్ని చెప్తున్నారు. మరి కింద ఉన్న అడ్డబద్ద గుమ్మం మహా అని చెప్తారు. అంటే ఓం నమో నారాయణాయ నమః అనే విషయాన్ని ఇక్కడ మనకి అష్టాశ్రీ మంత్రంగా ఆ గుమ్మానికి ఉన్న వైభవాన్ని కీర్తిస్తూ ఆండాల్ గోష్ఠి లోపల ఉన్న గోపికి చెప్తున్నారనమాట. అంటే ఇంత చెప్పినా నువ్వు రావా తల్లి బయటికి, నీకు ఇష్టమైన కృష్ణుడి గురించేగా మేము మాట్లాడుతున్నాం. సరే, ఇక మేము కృష్ణుడి గురించే మాట్లాడడం. ఆయనకి అసలు దయ కలగట్లా మా మీద, నువ్వా బయటికి రావట్లా, మేలుకోవట్లా, మాట్లాడట్లా, ఏం చేయట్లా. సరే, మనం ఈరోజు రాముడి గురించి మాట్లాడుకుందామా, ఆయన కీర్తిద్దామా అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సినిత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త. అంటే కోపాన్ని తెచ్చుకునేవాడంట రాముడు. అందరిలాగా కోపం ఆయనకి ఉండదు, కోపం కలగదు. ఏదైనా ఒక విషయం సాధించాలనుకుంటే కోపాన్ని తెచ్చుకొని ఆ విషయానికి పూనుకుంటారని చెప్పి చెప్తున్నారు. మరి కోపాన్ని తెచ్చుకునే కదా లంకలోకి ప్రవేశించాడు సీతమ్మని తీసుకురావడానికి. అక్కడున్న దుష్ట రాక్షసులందరినీ సంహరించి అక్కడ లంకలో ఉన్న
రాక్షసుల్ని రావణాసుని అందరినీ సంహరించి సీతమ్మని తెచ్చుకున్నాడు కదా. అలాంటి రాముడిని కీర్తిద్దామమ్మా, ఆయన సత్యమే వ్రతంగా కలిగిన వాడు కదా అని చెప్తూ ఇంతలాగా రాముడిని కీర్తిస్తున్నా కూడా నువ్వు బయటికి రావట్లేదే, నోరు పలక ఇప్పి మాట్లాడలేదమ్మా అని అంటున్నారు. మరి ఇంకా ఇనిత్తా ఎలింద్ర ఈదన్న పేరు రక్కం అంటున్నారంటే ఇంకా ఏమిటి తల్లి ఆ ముద్దు నిద్ర నీకు అని చెప్తూ ఆమె లోపల ఉన్న స్థితిని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంతలాగా భగవంతుణ్ణి ఆమె మనసులో అలా ధ్యానంలో అలా ఉండిపోయి యోగ నిద్రలో ఉంది అని అనుకుంటున్నారనమాట. అంటే ఇక్కడ ఈ గోపిక ఏ స్థితిలో ఉందంటే స్థితప్రజ్ఞ స్థితిని మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ స్థితప్రజ్ఞ స్థితిలో ఆ గోపిక ఉన్న స్థితి యతమన అవస్థ అని అంటున్నారు. అంటే చూడండి, ఒక తాబేలు తన ఇంద్రియాలన్నిటినీ తలని ఏదైనా ఒక శబ్దం అయిందనుకోండి, ఆ శబ్దం వస్తే దాని ఇంద్రియాలని తలని అన్నిటిని కూడా లోపలికి తీసేసుకుంటుందంట, ముడుచుకుపోతుందంట. ముడుచుకుపోయి కేవలం తన పైన ఉండే శరీరం మీద ఉన్న డిప్ప మాత్రమే కనిపించేట్టు ఉంచుకుంటుందంట. అంటే ఇక్కడ మనకి విశేషంగా చెప్తుంది ఏంటంటే మనలో ఉన్న అవయవాలు ఇంద్రియాలు అన్నిటిని కూడా అంతర్ముఖులను చేసి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండేట్లుగా ఇది సూచిస్తుంది అంటున్నారు. అంటే లౌకిక విషయాలకు మరల్చుకోకుండా మనసుని దృఢచిత్తంతో పరమాత్మ యందే నిమగ్నం చేసుకొని ఆయన యొక్క కళ్యాణ గుణాలని అనుభవిస్తూ ఉంటుంది అని ఆ గోపిక గురించి కీర్తిస్తున్నారు ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఈ విషయాన్ని అంటే ఈ పాసురాన్ని శ్రీపెరంబూదురులో 2 సార్లు విన్నపం చేస్తారు పెరుమాళ్ దగ్గర. ఇది ఇంకా విశేషంగా మనకేం చెప్తున్నారంటే దివ్యదేశం ఈ పాసురంలో చిత్రకూటం యొక్క దివ్యదేశాన్ని కీర్తిస్తున్నారు. తిరుచిత్రకూటం. ఈ చిత్రకూటం రామాయణంలో వర్ణిస్తారండి. రాముడు అరణ్యవాసంకి వెళ్ళినప్పుడు సీతాదేవితో చిత్రకూటంలోనే పర్ణశాల వేసుకొని ఉంటారు. అక్కడ ప్రకృతి చాలా రమణీయంగా, ఆ యొక్క నదుల ప్రవాహం, ఆ శబ్దము, పశువుల కిలకిల రావాలు, అక్కడ దొరికే అనేక రకాలైన పండ్ల చెట్ల గురించి, పూల చెట్ల గురించి, అక్కడ జంతువుల యొక్క సంచారం గురించి, ఆ ప్రకృతి రమణీయత గురించి ఎంత చక్కగానో వర్ణిస్తారు వాల్మీకి తన రామాయణంలో. అలాగా భరద్వాజముని యొక్క ఆజ్ఞ మేరకు వారు సూచించిన విధంగా ఈ యొక్క చిత్రకూటం ప్రదేశంలో మీరు హాయిగా సంచరించవచ్చు, మనసుకు ఆహ్లాదంగా ఉంటుందని భరద్వాజ మహాముని చెప్పిన తర్వాత వారు ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ కొంతకాలం పాటు ఉంటారు. మరి ఇక్కడ రామానుజుల వారు నిత్య కింకరో భవ అని రంగనాథుని యొక్క ఆజ్ఞగా అక్కడ కైంకర్యం చేసే ఒక స్థితిని ఆచారం పరంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఆళ్వార్ల పరంగా ఏంటంటే మనం 3 రోజుల నుంచి మొదల ఆళ్వార్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు 3 ఆళ్వార్లు పొయ్యిగై ఆళ్వార్లు. వీరు మొదల్ తిరువందాది అనే ఒక ప్రబంధాన్ని అనుగ్రహించారు. మరి ఆచార పరంపరగా రామమిశ్రాయ నమః అని అంటున్నారు. మరి ఈ పాసరంలో ఆండాళ్ తల్లి మనకి రాముడిలో ఉన్న జితక్రోధత్వము అనే ఒక మంచి లక్షణాన్ని పెంచుకోవాలని, ఆచార్యపరంగా రామమిశ్రాయ అని ఒక వైభవాన్ని తెలుపుతున్నారు. మరి చిరు చిత్రకూటం యొక్క దివ్యదేశాన్ని మనకి కీర్తిస్తున్నారు. ఇలాగా అనేక రకాలైన విషయాలు ఈ పాసరంలో తెలియజేస్తూ భాగవతుల విషయంలో ఎలా మనం మరల్చుకోవాలి, ఈ యొక్క లౌకికమైన విషయాల నుంచి మనం ఎలా దూరంగా ఉండాలనే సమస్త విషయాలు మనకి తెలుపుతూ ఆండాళ్ సామాజిక పరంగా కూడా మనల్ని తీర్చిదిద్దే విధంగా అనేకమైన విషయాలు మనకి తెలియచేస్తున్నారు కదా ఈ పాసురంలో. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.